నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. యాక్టివ్ పాలిటిక్స్లో లేకపోయినా కూడా మరి ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పుడు ప్రజల నోళ్లలో నానుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలపై కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కేవలం ఆయన వర్షాల గురించే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. మరి ఆయనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ఇప్పుడు వర్షాలు చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఆయన చంద్రబాబు అరెస్ట్ గురించి, చంద్రబాబు అఫిడవిట్లో దాఖలు చేసిన అంశాల గురించి అయితే మాట్లాడారు. మరి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడే వ్యక్తి మరి ఈ రోజు అయితే చంద్రబాబుకు అనుకూలంగా ఆయన మాట్లాడినట్టు ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. మరి ఆయన మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, అసలు ఆయన ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటి, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనకి ఎప్పుడు అంటే ఎప్పుడు మూడొస్తే అప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడుతూ ఉంటారు. ఆయనకి ఏది నచ్చితే అది మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది మరి ప్రజలు తీసుకున్నారా, రాజకీయ నాయకులు పట్టించుకొని ఫాలో అవుతున్నారా, ఇవేమి కూడా ఆయన పట్టించుకోరు. అయితే తాజాగా ఈరోజు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంటే వరద బాధితులు ఉన్నారు, మనం సానుభూతి చూపించడం తప్పించి ఏం చేయలేం అనే మాట అయితే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత మరి చంద్రబాబు అఫిడవిట్లో 900 కోట్లే చూపించారు. వాళ్ళ భార్య వచ్చేసి మేము ఒక్క షేర్ అమ్మితే 200 కోట్లు వస్తాయని చెప్పారు. అంటే వాళ్ళకి పొంతం లేదు. ఆయన రాజకీయాలు అంటే చట్టానికి దొరకకుండా చేస్తారు అన్నట్టు మాట్లాడారు. అలాగే అసలు ఆయన ఉద్దేశం ఏంటో అర్థం అంటే చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి అధికారులపై కేసులు పెట్టే ఆ సంస్కృతిని తీసుకొచ్చారు, అది తప్పు అని అసలు ఎవరికి అనుకూలంగా ఆయన మాట్లాడుతున్నారు, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, అసలు ఇంతకీ ఆయన ఏం చెప్పదలుచుకున్నారు మీ మాటల్లో? ఉండవల్లి అరుణ్ కుమార్ అతను ఇవాళ ఈ సందర్భంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం అవసరం ఏంటి, మాట్లాడాల్సింది దేని గురించి, మాట్లాడింది దేనిపైన, ఎందుకంటే తన వల్ల ఇవాళ రాష్ట్రానికి ఏంటి, ఈ సమాజానికి ఈ ప్రెస్ మీట్ల వల్ల ఉండవల్లి ఏ సందేశం ఇస్తున్నాడు. ఇప్పుడు ఉండవల్లికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్విడ్ ప్రోకో ఏంటి, ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నాడు, చంద్రబాబుకిను మార్గదర్శికి ఉన్న క్విడ్ ప్రోకో గురించి కూడా వ్యాఖ్యలు చేశాడు. అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంకా మార్గదర్శిని వదలకపోవడం, ఏది రామోజీరావు గారు చనిపోయారు, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా ఇంకా ఉండవల్లి కక్ష తీరలేదా ఏంటి, టార్గెట్ మార్గదర్శి నేపథ్యంలో ఇన్నేళ్ళ ఆయన పోరాటం చూసాం. జగన్మోహన్ రెడ్డిని బెదిరించాడు, బ్లాక్మెయిల్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ద్వారా అసలు రామోజీరావుని అరెస్ట్ చేయించే ప్రయత్నం కూడా చూసాం. ఏది మనం చూసాం, లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఎవరు, మన మేడం శైలజ గారి మీద, రామోజీరావు గారి కోడల మీద ఆమె పాస్పోర్ట్ స్తంభింపజేయాలని చూసిన ప్రయత్నం, ఎంత టార్చర్ ఆ కుటుంబం అనుభవించిందో చూసాం. మొన్న ఫలితాలు ఈ 164 సీట్లలో తెలుగుదేశం, జనసేన, బీజేపీని గెలిపించారంటే 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారంటే కారణం ఈనాడు పైన, రామోజీరావు పైన జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు. ఈ ప్రజా తీర్పు, జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశ పాలన, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ వేధింపులు, అంటే రామోజీరావు బాధితుడు, ఈనాడు సంస్థలు బాధితులుగా మారిన నేపథ్యంలో ఇవాళ తెలుగుదేశం బాధితులే, జనసేన బాధితులే, బీజేపీ బాధితులే, అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి బాధితులే అన్నమాట. చంద్రబాబు వ్యక్తిగతంగా అతను బాధితుడు, పవన్ కళ్యాణ్ బాధితుడు. మనం చూసాం, ఏది ఇవాళ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్ బాధితులు కానీ, వర్గం కానీ, వ్యక్తి కానీ లేరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలంతా బాధితులే అన్నమాట. బాధితులంతా ఏకమయ్యారు, ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఇదేంటిది, బాధితుల ప్రభుత్వం. ఇప్పుడు ఇవాళ ఈ ప్రెస్ మీట్లో ఉండవల్లి చేసిన ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఏంటి, మార్గదర్శి పైన చంద్రబాబు ప్రభుత్వం కేసులు విత్డ్రా చేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏ కేసులు అయితే పెట్టాడో ఆ కేసుల్ని ఈయన కొనసాగించకుండా అప్పీల్కి వెళ్ళటం లేదు అంటాడు. ప్రజా తీర్పును బట్టే కదా ముఖ్యమంత్రి పనిచేయాల్సింది, ప్రజా తీర్పును బట్టే కదా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వ్యవహరించాల్సింది. ప్రజా తీర్పు ఏమని వచ్చింది, జగన్ పాలనకు వ్యతిరేకంగా వచ్చింది. జగన్ 3 రాజధానుల సిద్ధాంతానికి వ్యతిరేకంగా వచ్చింది. 1 స్టేట్ 1 క్యాపిటల్, అమరావతి రాజధానిగా ప్రజలిచ్చిన తీర్పు ఇది. ఉత్తరాంధ్రలో 34 సీట్లలో
విశాఖలో రాజధాని పెడతా, ఇక్కడే కాపురం ఉంటా అంటే ఆయన గెలిపించింది 2 సీట్లలో. అంటే ఏంటి, ఉత్తరాంధ్ర మొత్తం వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి అక్కడికి రావటానికి కానీ, అక్కడ రాజధాని ఇవ్వటానికి కానీ, అక్కడ కాపురం పెట్టడానికి కానీ. ఇప్పుడు ఇదంతా కూడా రామోజీరావు గారిని, మార్గదర్శిని వీళ్ళు పెట్టినటువంటి టార్చర్కి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు ఇది. కాబట్టే ముఖ్యమంత్రి కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇవాళ అప్పీల్ వెళ్లకుండా మార్గదర్శి పైన కేసులు ఎత్తివేసే దిశగా, వాళ్ళ యొక్క డిపాజిట్లన్నీ వీళ్ళు ఫ్రీజ్ చేసినవి కూడా విడుదల చేసే దిశగా మనం నడుస్తాం. దానికెందుకు ఉండవల్లి గగ్గోలు పెట్టడం? ఇప్పుడు నీ కక్ష ఇంకా తీరలేదా మార్గదర్శి పైన? మార్గదర్శి ఇవాళ ఏంటి 7,214 కోట్ల టర్నోవర్. మార్గదర్శి 3,000 మంది ఉపాధి ప్రత్యక్షంగా పొందుతున్నారు. దానికి ఇంకా 10 రెట్ల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. మార్గదర్శి పైన ఎవరన్నా ఒక కస్టమర్ కంప్లైంట్ చేశాడా? ఇన్ని లక్షల మంది దానివల్ల బెనిఫిట్ పొందారే, ఒక్కళ్ళన్నా 60 ఏళ్లలో ఫిర్యాదు చేశారు ఆ సంస్థ మీద? ఇది 50వ సంవత్సరం ఈనాడు నిన్నే జరుపుకున్నారు వాళ్ళు. 50 సంవత్సరాల వేడుక, వాళ్ళ చైర్మన్ లేకుండా వాళ్ళు చేసుకున్న వేడుక, మొదటి వేడుక. 50 ఏళ్ళుగా ఈనాడుకి తెలుగుదేశంకి సంబంధం ఏంటి? తెలుగుదేశం వచ్చింది 42 ఏళ్ళు, ఈనాడు 50 ఏళ్ళు. తెలుగుదేశం పుట్టకముందే 8 ఏళ్ళుగా ఈనాడు ఉంటే ఈనాడుకి తెలుగుదేశంకి క్విడ్ ప్రోకో అంటాడు. ఈనాడుకి తెలుగుదేశంకి ఉన్న క్విడ్ ప్రోకో ద్వారానే మార్గదర్శి మీద కేసులు తీసుకుంటున్నారు అంటున్నాడు. మార్గదర్శి కేసులకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజా తీర్పు ఇది. కాబట్టే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంటే ఉండవల్లి ఎందుకు గంగవీరులు ఎత్తుతాడు? ఇది జగన్మోహన్ రెడ్డికి ఉండవల్లికి మధ్య క్విడ్ ప్రోకో. అవును సార్, ప్రతిసారి కూడా ఇలా అంటే రాజకీయాలు సానుకూలంగా జరిగిపోతున్న టైంలో అంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడటం, అంటే ఇప్పుడున్న ప్రతిపక్షానికి హింట్ ఇస్తున్నట్టు అనుకోవచ్చా? మరి ఈయన కావాలి అంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిపోవచ్చు కదా, అలా పార్టీలో చేరకుండా అంటే ఇలా వాళ్ళకి హింట్ ఇవ్వడానికి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. జగన్ స్విచ్ నొక్కుతాడు, ఉండవల్లి దగ్గర లైట్ వెలుగుంది, ప్రెస్ మీట్ పెడతాడనమాట. ఇప్పుడు వీళ్ళంతా కుహనా మేధావులు, ఎవరు సూడో స్కాలర్స్ అనమాట. మేధావి ముసుగేసుకున్నటువంటి మేకవన్నే పులులు. వీళ్ళ వల్ల సమాజానికి జరిగే లబ్ధి శూన్యం, ఈ రాష్ట్రానికి వనగూడే లబ్ధి శూన్యం అన్నమాట. మార్గదర్శిని ఇవాళ వేధించటం వల్ల రామోజీరావు గారికే ఈ పరిస్థితి వచ్చింది అనే ఒక్క మెసేజ్ వల్ల పరిశ్రమలన్నీ తరలిపోయాయి. అమర్రాజా బ్యాటరీస్, గల్లా జయదేవ్ పట్ల మీ ప్రవర్తన అంతే. అదేమంటే కాలుష్యం వస్తుంది మేమే తరిమేశామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుకున్నారు 10,000 కోట్ల పెట్టుబడులు. 10,000 మందికి ఉపాధి పోయింది ఇక్కడ ఈ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో. ఎన్ని పరిశ్రమలు తరిమేశారు, లులును తరిమేశారు. మాట్లాడా ఉండవల్లి? అమర్రాజాని తరిమేసినప్పుడు మాట్లాడా ఉండవల్లి? అంటే ఇప్పుడు నువ్వు ఈ స్టార్టప్ విలేజ్ మూతపడింది. 100 స్టార్టప్లు ఉండేవి విశాఖపట్నంలో, మూతపడిందేం? ఉండవల్లి నోరెందుకు తెరవలేకపోయాడు? ఇప్పుడు విభజన చట్టంలో హామీలపైన నీ పోరాటం చేస్తే, కేంద్రం నుంచి రాబట్టాల్సినవి రాబడితే, తెలంగాణ నుంచి రావాల్సినవి రాబడితే, నువ్వు దానికి తగ్గట్టుగా ప్రెస్ మీట్లు పెడితే ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. కేంద్రం ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి 22 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు, 32 మంది ఉన్నా కూడా తేలేనన్ని నిధులు 3 నెలల్లో తెచ్చాడు చంద్రబాబు. 15,000 కోట్లు అమరావతికి తెచ్చారు. తొలి బడ్జెట్లోనే అమరావతికి 15,000 కోట్లు ఇస్తే మరి ఈ ప్రెస్ మీట్లో దాన్ని స్వాగతించాడా, హర్షించాడా, కేంద్రానికి ఏమైనా ధన్యవాదాలు చెప్పాడా? ఇప్పుడు నిజంగా నువ్వు ఎంపీ అయితే, ఏది నేను అంటోంది అదే, ఏది సూడో స్కాలర్స్ అన్నది అందుకే అన్నమాట. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి 25,000 కోట్లు ఇస్తున్నారు. తొలి బడ్జెట్లో 60,000 కోట్లు ఇచ్చారు. ఏది కేంద్రం. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి నువ్వు తేలేకపోయావు, మోడీ ప్రభుత్వాన్ని నువ్వు మోసావు, మోడీ పెట్టిన బిల్లులన్నీ నువ్వు ఆమోదించావు. ఆర్టికల్ 356, ఉమ్మడి పౌరస్మృతి, జమ్మూ కాశ్మీర్ అంశం అన్నీ ఆమోదించాడు కదా. వ్యవసాయ బిల్లులు, జగన్మోహన్ రెడ్డి తేలేని నిధులు ఇవాళ కేంద్రం నుంచి వస్తున్నాయే. ప్రకాశం జిల్లాని కూడా వెనుకబడిన జిల్లాల కింద చేర్చారు. 7 వెనుకబడిన జిల్లాలకు అదనంగా ప్రకాశం జిల్లాని చేర్చి నిధులు ఇస్తున్నారు. రైల్వే బడ్జెట్లో 9,000 కోట్లు వచ్చినాయమ్మా. ఈ ఒక్క బడ్జెట్లో
9,000 కోట్లు వస్తే మరి నీ నోరెందుకు పెరగలేదు? ఇప్పుడు ఉండవల్లి ఈరోజు చేస్తున్న ఆరోపణల్లో చంద్రబాబు అఫిడవిట్ గురించి మాట్లాడతాడు. భువనేశ్వరి మేడం ఏదో మాట్లాడిందంటాడు. ఆ రోజు ఆమెకు జరిగిన అన్యాయం, ఆమె భర్తని అక్రమంగా జైల్లో పెట్టారు 53 రోజులు. నిజం గెలవాలంటూ ఆమె 900 కిలోమీటర్లు ఆమె యాత్ర చేసింది. నిజం గెలవాలి, నిజం గెలవాలి అని చెప్పి 900 కిలోమీటర్ల యాత్ర చేస్తే ప్రజలంతా ఇవాళ భువనేశ్వర్ వెంట నడిచారు, నిజం గెలిపించారు. అంటే ప్రజలు నిజం గెలిపించినందుకు ఉండవల్లి ఉలుక, కంగార, గగ్గోల. మనం ఇందాక అదే అంటోంది, అదే జగన్మోహన్ రెడ్డికి ఉండవల్లికి ఉన్న క్విడ్ ప్రోకో ఏంటి? ముందు దాని గురించి చెప్పండి, దాని యొక్క నిగ్గు తేల్చండి. ఇది ప్రజలు అడిగే సమాధానం, మనం అడిగేది కాదనమాట. 164 సీట్లని కూటమికి గెలిపిస్తే ఇవాళ 6% సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేస్తే 94% సీట్లలో వాళ్ళని గెలిపిస్తే నువ్వు కూటమి ప్రభుత్వం పరుగులు తీస్తోందని వాళ్ళ కాళ్ళ కింద కర్రలు పెడతాడా ఉండవల్లి? ఇవాళ అతను పెట్టుబడులను ఆకర్షిస్తున్నాడు. ఒకవైపేమో పరిశ్రమలను తీసుకురావడం కోసం నటరాజన్ చంద్రశేఖర్ని టాస్క్ ఫోర్స్ చైర్మన్గా పెట్టాడు. టాటా గ్రూప్ అందరినీ అడుగుతున్నాడు, వస్తున్నాయి పరిశ్రమలు. బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ మచిలీపట్నంకి వస్తుంది. బీపీసీఎల్ రిఫైనరీ మచిలీపట్నంలో పెడుతున్నందుకు నువ్వు హర్షం వ్యక్తం చేయాలా? లేదు ఇంకా ఏమన్నా తీసుకురండి, పెట్రోలియం కాంప్లెక్స్ మా రాజమండ్రిలో కూడా పెట్టండి అని అడగాల. ఇది లేకపోగా కోడిగుడ్డు మీద ఈకలు పీకటం. ఉండవల్లి అవుట్డేటెడ్ మెడిసిన్, కాలం చెల్లిన మందు, తాగితే విషం. ఇవాళ విషం కక్కుతున్నారు. ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.